అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గేమ్ చేంజర్ మూవీపై సంగీత దర్శకుడు తమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావాలని ఇండస్ట్రీని పాడు చేస్తున్నారంటూ తమన్ సెన్సేషన్ కామెంట్ చేశారు. ఓపెన్గా సినిమా సక్సెస్ సంబంధించి ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓపెన్గా సినిమా సక్సెస్ గురించి మాట్లాడలేకపోతున్నామంటూ తమన్ చెప్పుకొచ్చారు. ఏం బతుకుతున్నామో అర్థం కావట్లేదంటూ తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి టాలీవుడ్లో. మనమే మన సినిమాని చంపేస్తున్నామంటూ తమన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. డాకు మహారాజ్ ఈవెంట్లో తమన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్కు దారితీస్తున్నాయి. ఏం బతుకుతున్నామో అర్థం కావట్లేదు, మనమే మన సినిమాని చంపేస్తున్నాం, ఓపెన్గా సినిమా సక్సెస్ గురించి మాట్లాడలేకపోతున్నాం, ఇండస్ట్రీని కొంతమంది కావాలని పాడు చేస్తున్నారు. ఎస్, ఇవి తమన్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు. తమన్ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు, ఎందుకు చేశారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ మూవీపై సంగీత దర్శకుడు తమన్ చేసిన ఈ సంచలన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతున్న కోల్డ్ వార్, అలాగే ఇండస్ట్రీలో ముఖ్యంగా ఒక సినిమా ప్రమోషన్ సంబంధించి కానీ, ఆ సినిమా హిట్ అవ్వాలన్నా ఫట్ అవ్వాలన్నా కొంతమంది కావాలని చేసే కుట్రలకు సంబంధించి కానీ ఏం జరుగుతుందనే అంశాలను ఆయన గుండెబద్దలు కొట్టినట్లు చేసిన కామెంట్స్గా కొంతమంది చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా గేమ్ చేంజర్ మూవీపై మొదటి నుంచి కూడా నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో తమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి, హాట్ టాపిక్గా మారుతున్నాయి. తమన్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొన్న బేబీ జాన్ చేసినప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తుంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొన్న బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది, సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు, బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. రైట్, ఇక గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి తమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మరి ముఖ్యంగా అవుట్పుట్ సరిగ్గా రాలేదంటూ ఏకంగా సినిమా డైరెక్టర్ శంకరే అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా సినిమాకు సంబంధించి పూర్తి సమయం ఇవ్వకుండా, సరైన ఎడిటింగ్ చేయకుండా మంచి సన్నివేశాలు పూర్తిగా తొలగించే పరిస్థితి వచ్చింది. సినిమా అవుట్పుట్ సరిగా రాలేదంటూ డైరెక్టర్ శంకర్ కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడే అదే ఈ సినిమాకు సంబంధించిన నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ ట్రోల్స్, అలాగే సినిమా ఫెయిల్యూర్కు కారణమనే భావనలో మూవీ మేకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇటు తమన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కావాలని ఇండస్ట్రీని పాడు చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇక ఏం బతుకుతున్నామో అర్థం కావట్లేదు, మనమే మన సినిమాని చంపేస్తున్నామంటూ ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకు సంబంధించి రామ్ చరణ్ లాంటి హీరో సినిమాకు సంబంధించి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే ఓ చర్చకైతే దారితీస్తోంది. మా సీనియర్ కొలీగ్ రవిచంద్ర జైన్ అవుతున్నారు. రవిచంద్ర,
తమన్ చేసిన ఈ కామెంట్స్ని ఇలా చూడొచ్చు. ముఖ్యంగా మన సినిమాని మనమే చంపుకుంటున్నాం, ఓపెన్గా మాట్లాడేందుకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఏం బతుకుతున్నామో అర్థం కావట్లేదు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి, ముఖ్యంగా ఈ గేమ్ చేంజర్ సినిమా అంత స్థాయిలో ఆశించిన స్థాయిలో రాకపోవడానికి కారణాన్ని చూపుతూ ఎవరు బ్లేమ్ చేస్తున్నట్టు ఇక్కడ ఏం జరుగుతుంది? రామ్దాస్, తమన్ చేసిన వ్యాఖ్యలు నిజంగా చాలా హర్షణీయం. చిత్ర పరిశ్రమ అంతా కూడా సమర్థించాల్సిన వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ, తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ సినిమా పటంలో ఒక ఉన్నత శిఖరానికి వెళ్ళాయని చెప్పుకోవాలి. ప్రపంచ సినిమా అంతా కూడా తెలుగు సినిమా వైపు కన్నెత్తి చూసే విధంగా ప్రస్తుత తెలుగు సినిమా చరిత్ర పురోగతి అయితే అంతవరకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అలాంటి తరుణంలో ఇక్కడ తెలుగు సినిమాలోనే తెలుగు సినిమాకు సంబంధించిన ప్రేక్షకులు, తెలుగు సినిమా హీరోలకు సంబంధించిన అభిమానులు సాటి తెలుగు సినిమానే కించపరుస్తూ, నెగటివ్ ట్రోలింగ్స్ చేస్తూ, అసభ్యంగా ఆ సినిమాని వ్యాఖ్యలు పెడుతూ సోషల్ మీడియాలో ఆ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు అన్నీ కూడా దాదాపుగా సినిమాకి విడుదలకు 2 రోజుల ముందే సోషల్ మీడియాలో లీక్ చేస్తూ ఒక సినిమాని ఎంత వరకు బ్యాడ్ చేయాలో అంత స్థాయిలో బ్యాడ్ చేశారనే చెప్పుకోవాలి. ఉదాహరణ రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఎంత నెగటివ్ జరగాలో చిత్ర పరిశ్రమలో ఏ సినిమాకి జరగనంత నెగటివ్ జరిగిందనే చెప్పుకోవాలి. నిజానికి ఇంత భారీ బడ్జెట్ సినిమా, ఇంత అగ్ర యాక్టింగ్ ఉన్న సినిమా, నిజానికి ఈ సినిమాకి ఎంత క్రేజ్ రావాలో ఆ క్రేజ్ రాకుండా పోయింది. అలాగే ప్రేక్షకులకి ఆ సినిమా మీద ఆసక్తి లేకుండా పోయింది. దానికి తోడు యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసిన నెగటివ్ ట్రోల్స్ సినిమాని చంపేశాయనే చెప్పాలి. నిజానికి నిన్న తమన్ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో నిర్మాతలందరూ చేయాల్సిన వ్యాఖ్యల్ని ఎవరూ చేయని ఈ తరుణంలో తమన్ లాంటి ఒక సీనియర్ టెక్నీషియన్ ఆ వ్యాఖ్యలు చేయటం నిజంగా హర్షించాల్సిన విషయం. తమన్ చాలా ధైర్యంగా చెప్పాడు, మన సినిమాని మనమే చంపేసుకుంటున్నాం, అసలు ఎక్కడికి పోతున్నాం, ఎలా బతుకుతున్నామో మనకు తెలుస్తుందా, సినిమా హీరోల అభిమానులు అందరూ కూడా ఆలోచించాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే నిజంగా చిత్ర పరిశ్రమ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి పరిశ్రమలో అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. సాటి హీరోల సినిమాల్ని కించపరుస్తూ, నెగటివ్ ట్రోల్స్ చేస్తూ సినిమాల్ని బ్యాడ్ ప్రాపగండా చేస్తున్న హీరోల అభిమానులు కావచ్చు, ఎవరైనా ఆ వ్యక్తులు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రామ్దాస్. రైట్. అలాగే మరి ముఖ్యంగా సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉంది. దాంట్లో అనేక సన్నివేశాలు, మంచి సన్నివేశాలు కూడా, ముఖ్యంగా ఎడిటింగ్ విషయంలోనే చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్కి కావాల్సినంత టైం ఇవ్వలేదు, ఒత్తిడి పెరిగిందనే కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. సరే, వాటెవర్ ఎలాంటి సందర్భం ఉన్నా కూడా సినిమా సంబంధించి నెగిటివ్ ప్రచారం రావడం, ఇప్పుడు ఇలా తమన్ మాట్లాడడం, మరోవైపు డైరెక్టర్ శంకర్ కూడా అవుట్పుట్ విషయంలో పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉండడం, ఓవరాల్గా ఇవన్నీ కలిసి సినిమాని పూర్తిగా ఒక ఫెయిల్యూర్ సినిమాగా చూపించే ప్రయత్నం అని జరిగింది అనుకోవచ్చా? ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి వీళ్ళు మాట్లాడుతున్న అభిప్రాయాలు ఇప్పుడు ఎలాంటి చర్చకు దారితీస్తున్నాయి అనుకోవచ్చు మనం టోటల్గా? గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించినంత వరకు కూడా క్రియేటివిటీ విషయంలో కావచ్చు, లిబర్టీ మొత్తం కూడా డైరెక్టర్ శంకర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగు సినిమా దర్శకులతోటి ఇన్ని సంవత్సరాలు దాదాపు 50 సినిమాలు చేసిన దిల్ రాజు అన్ని విభాగాల్లో కూడా ఆయన చూసుకునేవాడు, ఆయన వేలు, ఆయన హస్తం అంటూ ఉండేది. అలాంటిది గేమ్ చేంజర్ సినిమా విషయంలో పూర్తిగా బాధ్యత అంతా కూడా శంకర్దే అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. శంకర్ అవుట్పుట్ ఏదైతే ఇచ్చాడో అదే రిలీజ్ కి బయటకు వచ్చింది కాబట్టి ఆ విషయంలో ప్రొడ్యూసర్ని కానీ ఎవరిని కూడా కించపరచాల్సిన అవసరం లేదు, కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. గేమ్ చేంజర్ విషయంలో శంకర్ పూర్తి లిబర్టీ తీసుకున్నాడు. అవుట్పుట్ ఆయన ఓకే చేసి ఆయన ఇచ్చిన అవుట్పుట్ నే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి గేమ్ చేంజర్ విషయంలో, ఎడిటింగ్ విషయంలో కానీ, అవుట్పుట్ విషయంలో, కంటెంట్ విషయంలో ఏదైనా లోపం జరిగింది అంటే అది ఖచ్చితంగా డైరెక్టర్ శంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే జరిగింది తప్పితే ఎవరి ఒత్తిడి కానీ ఎవరి ప్రమేయం లేదనే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కంటెంట్ విషయంలో మేబీ డైరెక్టర్ ఫెయిల్యూర్ అనేది చాలా వరకు కూడా సోషల్ మీడియాలో, రివ్యూస్ లో, వాటిలో కామెంట్స్ లో వస్తున్నప్పటికి కూడా
ఈ సినిమాకి జరిగిన నెగటివ్ ప్రచారం దానికి ఇంకా తోడయింది. సినిమాని డివైడ్ టాక్ లోకి తీసుకెళ్ళటానికి దారి తీసిందని చెప్పాలి రామ్. రైట్ ఎస్ థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తం మీద గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఇప్పుడు తమన్ చేసిన కామెంట్స్ అయితే ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది కావాలని ఇండస్ట్రీని పాడు చేస్తున్నారంటూ తమన్ వ్యాఖ్యానించారు. ఓపెన్గా సినిమా సక్సెస్ గురించి మాట్లాడలేకపోతున్నామని, ఏం బతుకుతున్నామో అర్థం కావడం లేదంటూ తమన్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారితీస్తున్నాయి. మనమే మన సినిమాని చంపేస్తున్నామంటూ డాకు మహారాజ్ ఈవెంట్లో తమన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. సో మొత్తం మీద గేమ్ చేంజర్ సినిమా నెగిటివ్ ట్రోల్స్ అలాగే నెగిటివ్ ప్రచారానికి సంబంధించి మరీ ముఖ్యంగా ఇక సినిమాలో అవుట్పుట్కు సంబంధించి వచ్చినటువంటి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తమన్ చేసిన కామెంట్స్ కూడా ఒక రకంగా సంచలనంగా మారాయి. అలాగే ప్రస్తుతం ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం నిర్మాతలకి నష్టం చేకూరుతుందనే భావనలో ప్రస్తుతం ఇండస్ట్రీ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది. సో ఓవరాల్గా తమన్ చేసిన కామెంట్స్ ముఖ్యంగా సినిమాని చంపేస్తున్నామంటే సినిమాలోనే కొంత సినిమా నిపుణుల మధ్య సమన్వయ లోపం ఉందనే అంశం ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఓవరాల్గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం తమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒక చర్చకైతే దారితీస్తున్నాయి. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడని మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తోంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పినారు, ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొన్న బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతున్నట్టు. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు, బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.